సకల వేద సారమైన భగవద్గీత శ్రీమద్ భగవద్గీత సకల వేద సారమైన భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామమున కురు పాండవ రే పోలయ్య, పాండవులు యుద్ధం విరమించిన నాటి నుండి మన రాజ్యంలో నీతన్నదే కరువాయే. ఇందిపోట్ల అరాచకము అంతా ఇంతా కాదాయే. దొంగతనాలు, స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోయే. వర్షాలు లేక కరువు ఏర్పడి తిండి గింజలే లేకపోయే. ఇలాంటి సమయంలో ఆదుకోవలసిన మన ప్రభువులే అధిక పన్నులు విధించి మరింత బాధిస్తున్నారాయే. మన కష్టాలు తీరేదెప్పుడో. ఎలా తీరుతాయి రామయ్య? దీనికంతటికి కారకులు ఆ పాండవులు కాదా? దుష్ట పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించి వారు ధర్మపాలన అందించవలసిన వారు ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే అరాచకం పెరిగిపోదా? మీరే చెప్పండి రామయ్యనా. క్షత్రియులు, వీరులు అయిన వారు యుద్ధము విరమించవచ్చునా? వారు మనుషులుగా ఆనాడే చచ్చిపోయినారు. కేవలం శరీరులుగా మాత్రమే జీవిస్తున్నారు. మనకింకెన్నాళ్ళో ఈ కష్టాలు. ధాన్యం ఇంటికి తీసుకువెళ్లే సమయం అయింది. తొందరగా రా. నానా, ఈ ఏడన్నా బావకు. నాకు పెళ్లి చేయకపోతే ఏ గుడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాం. ఓ బిడ్డా, మనబోటేరికి సంతోషం ఎక్కడిది తల్లి? ఆ పాండవులు దుర్మార్గంగా యుద్ధం మాని మన నోట్లో మట్టి కొట్టారు. మన ఆశలు అడియాశలు చేశారమ్మా. బతుకు బానిసల కన్నా అధ్వాన్నంగా మారిందమ్మా. యుద్ధ విరమణ తరువాత అనావృష్టి కారణంగా ఏ ఏడు పంటలు పండలేదు. దానికి తోడు ఆ దుష్ట దుర్యోధన పాలన మోయలేని పన్నుల భారం ఉండనే ఉండే. ఈ ఏడే కాస్త వర్షాలు కురిసి అరకొర పంట చేతికొచ్చే. ఈ పంట గింజలు మన తిండికే సరిపోవాయే. ఇక మీ పెళ్లి చేసి చుట్టాలు పక్కాలకు విందు భోజనాలు ఎలా పెట్టను? మరుసటేడు మీ పెళ్లి తప్పక చేస్తానమ్మా. మరుసటేడు అని పెళ్లి వాయిదా వేస్తూనే ఉన్నావు. అసలు వాళ్లకు పెళ్లి చేస్తావా లేదా? మన బతుకులకు పెళ్లిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు చేసుకున్నట్లే ఉంది. వారి కంట పడకముందే ధాన్యం బస్తాలను బండిలో ఎక్కించి ఇల్లు చేరుద్దాం. పద. ఎక్కడికి పోతావురా? నా కళ్ళు కప్పి ధాన్యాన్ని ఇంటికి చేరుస్తావా? దుర్యోధన మహారాజు రాజ్యంలో పన్ను చెల్లించకుండానే రాజద్రోహం చేస్తావా? ఈ రాజద్రోహానికి 1000 కొరడా దెబ్బలు వేయమంటావా? వీడు పండించిన పంట నుండి 5/4 వంతు అనగా 5 ధాన్యం బస్తాలలో 4 ధాన్యం బస్తాలు ధాన్యాగారానికి చేర్చండి. బస్తను వీడికి వదిలేయండి. త్వరగా కానివ్వండి. ఇంకా అనేక మంది రైతుల నుండి పన్ను వసూలు చేయాలి. కానివ్వండి. అయ్యా అయ్యా వద్దయ్యా. ఈ ఏడే కాస్త ధాన్యం పండింది. మరుసటి ఏడు పన్ను తప్పక కడతామయ్యా. మమ్ము నమ్మండి అయ్యా, నమ్మండి. ఈ రైతు గత కొన్నేళ్లుగా పంటలు లేక మనకు పన్ను చెల్లించలేదు.
తెలియొచ్చినది మిగిలిన ఒక ధాన్యపు బస్తా. ఆ బస్తతో పాటుగా బండి ఎద్దులను కూడా ధాన్యాగారానికి చేర్చండి. ఇది చాలా అన్యాయం. మీరు పన్ను వసూలు చేస్తున్నారా లేక దోపిడీ చేస్తున్నారా? ఏరా మాటలేస్తుంది, మాకే ఎదురు పలుకుతావా? వీడు చేసిన రాజద్రోహానికి 100 కొరడ దెబ్బలు తగిలించి కారాగారంలో బంధించి ఉడుకు రక్తం కాస్త చల్లబడకొట్టండి. ఊళ్ళు మనకు నిర్దేశించిన ధర్మం ఇదేనా? ఈ దుఃఖంలో కూడా మనం విధిని అంగీకరించాలి. కానీ ఈ బాధ భరించలేనిది. భగవంతుడా, మేమిప్పుడు ఏం చేసేది? మేమెలా బ్రతికేది? స్వామి, మాకీ విధి ఎందుకిచ్చావు? నేనెలా భరించగలను? నా గుండె పగిలిపోతోంది. ఏడవకమ్మా, ఇది కర్మఫలం. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. వర్షం ఎక్కువయ్యేట్టుగా ఉంది, త్వరగా రా అయ్యా. గింజలు నిండుకున్నాయి. ఎక్కడికన్నా పోయి కొన్ని తిండి గింజలు అరువు తీసుకురా అయ్యా. రోజు వంటొద్దులే, మనసేమీ బాలేదు. బయట వర్షం బాగా కురుస్తుంది. రేపు తిండి గింజలు అరువు తీసుకొస్తా. అమ్మా, కడుపు నొప్పి బాధ భరించలేకపోతున్నా. అయ్యా, బిడ్డ కడుపు నొప్పితో బాధపడుతుంది. వైద్యుడి దగ్గరికెళ్ళి ఏదైనా కషాయం తీసుకురా అయ్యా. అవసరం లేదు. ఇందాకనే అమ్మోరి గుడికి షావుకారింటికి వెళ్ళి కషాయం పొడి తీసుకువచ్చా. ఇది ఒక్కసారి నీటిలో కలిపి త్రాగితే మళ్ళెప్పుడూ కడుపు నొప్పి రాదు. 3 పాత్రలలో నీరు తీసుకురా. 3 పాత్రలు ఎందుకయ్యా? మనకు కూడా భవిష్యత్తులో కడుపు నొప్పి రాకుండా ఉండేందుకు. లభించుగాక. ఇదే మా ధర్మం. ఓం నమః శివాయ. లభించుగాక. ఇదే మా ధర్మం. ఓం నమః శివాయ. లభించుగాక. ఇదే మా ధర్మం. ఓం నమః శివాయ. మమ్మల్ని క్షమించు తండ్రి. ఓ ప్రభు, మాదొక విన్నపము విన్నవించుటకు వచ్చితిమి. ఏమిటి మీ విన్నపము? విన్నవించు. ఇంతకీ మన ప్రభువులు దుర్యోధనులా లేక కర్ణులా? పర్వాలేదు,
ప్రభువులకు విన్నవించాలనుకున్నది మాకు విన్నవించు. ప్రభువులకు చెప్పినా మాకు చెప్పినా ఒకటేనని గ్రహించు. అయితే ఇద్దరూ ఆలకించండి. ఓ ప్రభు, రాజభవనంలో అధికారులు, సేవకులు మరియు సైనికులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రభు, అసంతృప్త? స్వర్గ సుఖాలకు సమానమైన మద్యం, మగువ, మాంసాలను ఆస్వాదిస్తూ కూడా అసంతృప్తిగా ఉన్నారా? ఏమిటా అసంతృప్తి? ప్రభు, మన వాళ్ళు సేకరించిన మద్యం, మాంసం ఒక పుటకే సరిపోవటలేదని. సరిపోవటలేదా? అవును ప్రభు, మద్యం తయారీకి కావలసిన ముడిసరుకు మరియు నల్లమందు నిల్వలు తగ్గిపోయాయి ప్రభు. సరిపోవటలేదా? అయితే రైతులను మద్యం తయారు చేయమని, నల్ల మందును పండించమని చెప్పండి. మాంసం కోసం మన వేటగాళ్లకు అడవిలో మూగజీవాలు దొరుకుటలేదని. మాంసం దొరుకుటలేదా? అయితే ప్రజలను వేటకు వెళ్లి మాంసం సేకరించుకురమ్మని చెప్పండి. ప్రభు, చివరగా మన మందిరంలోని మగువలు సరిపడక వినోదం తగ్గింది. కొంతమంది స్త్రీలు ఉండటం వల్ల వారిని రాత్రిళ్ళు నాతో గడపాలని తగువులాడుకొనుచున్నారు ప్రభు. మగువలే కరువైనారా? అయితే గ్రామాల నుండి స్త్రీలను రప్పించండి. మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయునది ఏమనగా, మన ప్రభువులు మహారాజు దుర్యోధన సార్వభౌముల రాజమందిరంలో ఉన్న అధికారులకు, సేవకులకు మరియు సైన్యానికి ఆనందం కలిగించుటకు రైతులు వారి వారి పంట పొలాల్లో ఆహార పంటతో పాటుగా గంజాయిని తప్పనిసరిగా పండించాలని, పురుషులు వేటకు వెళ్లి తప్పనిసరిగా రోజు జంతు మాంసం సేకరించాలని, సారాయిని కుటీర పరిశ్రమగా తయారు చేసి ప్రతి ఇంటి నుండి 16 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీల చేత మద్యం, మాంసాలను వంతుల వారిగా పంపించాలని, రాజమందిరంలో ఆటపాటలతో వారికి ఆనందాన్ని కలిగించాలని, ఈ పక్షంలో రాజద్రోహ నేరం క్రింద 1000 కొరడా దెబ్బలు గాని, ఉరిశిక్ష గాని విధింపబడుతుందని హెచ్చరించడమైనదహో. స్వల్ప విశ్వ సందేహమును వివరంగా తెలుపుటకు కృష్ణార్జున సంవాదమై వెలసిన గీత, శ్రీకృష్ణ సందేశమై నిలచిన గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, సకల వేద సారమైన భగవద్గీత. పుట్టిన ప్రతి జీవికి మరణము తప్పదని, ఆయుధము అగ్ని, నీరు, గాలి చేత చావనట్టి ఆత్మ ఒకటి ఉన్నదని చాకిన గీత, ఆ ఆత్మే పరమాత్మ అని తెలిపిన గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, సకల వేద సారమైన భగవద్గీత. మురికి చేత అద్దము మసకబారిన ఎట్లు, కామము చే జ్ఞానము కప్పబడినదని తెలిపి జ్ఞాన జ్యోతిని వెలిగించు గీత, అజ్ఞాన చీకటిని తొలగించు గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, సకల వేద సారమైన భగవద్గీత. హాని కలిగి
అధర్మం పెరిగినప్పుడు సాధు జనుల రక్షించి ధర్మాన్ని నిలుపుటకు భగవానుడే అవతరిస్తాడన్న గీత, దుర్మార్గాముడు సంహరిస్తాడన్న గీత. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, సకల వేద సారమైన భగవద్గీత. జయము అపజయములు దైవాధీనమని, విజయంతో రాజభోగం, మరణంతో స్వర్గ సుఖం, కర్తవ్య పాలనలో చావైన మేలన్న గీత, పాపాలను సంహరించుమన్న గీత. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, సకల వేద సారమైన భగవద్గీత. జయము అపజయములు దైవాధీనమని, విజయంతో రాజభోగం, మరణంతో స్వర్గ సుఖం, కర్తవ్య పాలనలో చావైన మేలన్న గీత, పాపాలను సంహరించుమన్న గీత. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత.